సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి మాల ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు కాల్వరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులాల పునాదిపైన ఒక జాతిని కానీ నీతిని కానీ నిలబెట్టలేమని చెప్పిన మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆ మహానుభావుని జయంతిని పార్టీలకు కులాలకు అతీతంగా అందరూ కలిసి పండగ వాతావరణంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం దళిత సంఘాల ఆధ్వర్యంలో దుబ్బాకలో ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చిత్రపటంతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దళిత ఎంప్లాయీస్ తో పాటు నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 134వ జయంతి సందర్భంగా నేడు మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కులాల పునాదులపైన ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని చెప్పినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం అనేది ప్రపంచం ఎల్లవేళలు దాటేటట్టు ప్రపంచం గర్వించేదగ్గ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇప్పుడు భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ప్రజలందరికీ కూడా మన సమాన హక్కులు కల్పించే విధంగా ఈరోజు రాజ్యాంగం మనకు వెన్నుముకలాగా నిలబడుతుంది. అటువంటి రాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి మహనీయుడు నేడు మనము ప్రతి ఒక్కరు కూడా దేశంలోని కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా మనము అందరం కూడా గుర్తుపెట్టుకొని అతని జయంతి కార్యక్రమాలను ఎంతో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో చేస్తున్నందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి దుబ్బాకలో సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా కుల సంఘ పెద్దలందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం.